మంత్రాలయం హైస్కూల్లో గతంలో పనిచేసినటువంటి వంట ఏజెన్సీ నిర్వాహకులైన వైసీపీ వారికే తిరిగి వంట ఏజెన్సీ ఇవ్వాలని తిక్కారెడ్డి వర్గీయులు పట్టుబట్టడంతో ఈ వాదోపవాదం జరిగిందని మంత్రాలయం టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి అన్నారు. టీడీపీ పార్టీకి అహర్నిశలు శ్రమించి తమతో నడిచిన వారికి కాకుండా వైసీపీ వారికే తిరిగి వంట ఏజెన్సీ ఎలా ఇస్తారని ఈ మంత్రాలయం హైస్కూల్లో వాదోపవాదాలు జరిగాయని వారు అన్నారు. వైసీపీ వారు టీడీపీ వారు గొడవ పడ్డారన్న సమాచారంతో పింఛన్ల పంపిణీలో ఉన్న ఎస్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారని అన్నారు. రామకృష్ణారెడ్డిపై అసభ్యకర పదజాలంతో వారు దూషించడం వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకుందని వారు అన్నారు. టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళే చేసినారు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే చేయాలనేదే ఈ ఘర్షణకు దారి తీసిందని మేము నమ్ముతున్నాము. ఈ గొడవకు రామకృష్ణారెడ్డికి అయితే ఎలాంటి సంబంధం లేదు. రామకృష్ణారెడ్డి గ్రామంలో పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ వాళ్ళు గొడవ పడుతున్నారనే ఉద్దేశం ఎవరు ఆ నోట ఈ నోట విని ఆయన దీన్ని నివారించడానికి వచ్చినాడే తప్ప గొడవని సృష్టించడానికైతే రాలేదు. రామకృష్ణారెడ్డి గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సమస్య అంతా ఎక్కడ ఉందంటే వెంకటేశప్ప వర్గీయులు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి వంట ఏజెన్సీ ఉండాలనేది వెంకటేశప్ప వాదన. అవి గవర్నమెంట్ మారింది, తెలుగుదేశంలో కష్టపడినటువంటి కార్యకర్తలకి వంట ఏజెన్సీ ఇవ్వాలనేది మా వాదన. అంతే, ఘర్షణకి అస్సలు సమస్య ఇంతే, ఇంకేం లేదు. మీరు కూడా అధిష్టాన దృష్టి తీసుకుపోతారనా? ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకుపోతాము. ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకుపోయి కష్టపడిన పార్టీ కార్యకర్తలకు మేలు జరగాలి, న్యాయం జరగాలని అధిష్టానాన్ని కోరుతాము, తప్పకుండా కోరుతాము. దీంట్లో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిది ఏమన్నా? జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారు కూడా చెప్తాం, దాంట్లో తప్పేముంది. అయ్యా ఇప్పుడు మీరు వైసీపీ పన్ను తెలుగుదేశం చేసేవాళ్ళు వద్దంటున్నారు, పోనీ మీరు ఎవరన్నా అడ్వైజ్ చేస్తున్నారా? లేదు. మీరు అడ్వైజ్ చేయకపోవడం వలన ఎవరికి బెనిఫిట్? వైసీపీకే బెనిఫిట్. అంటే మీరు ఇండైరెక్ట్ వైసీపీని సపోర్ట్ చేయడం అవుతుంది కదా, తెలుగుదేశానికి ఎట్లా మేలు చేయడం అవుతుంది? ఇది తెలుగుదేశం కార్యకర్తకి అన్యాయం చేయడం అవుతుంది. మీరు జిల్లా స్థాయి అధ్యక్షునిగా ఉంటూ తెలుగుదేశం కార్యకర్తలకి జరిగేటువంటి అన్యాయాన్ని నివారించడంలో మాతో సహకరిస్తారని చెప్పి మేము తిక్కారెడ్డి అన్న గారిని కూడా ప్రార్థిస్తున్నాం. పన్నాగస్వామి వర్గీయులు మీరు ఏమైనా కూర్చుని ఏమైనా మాట్లాడినారండి? పన్నాగస్వామి వర్గీయులతో మాట్లాడమని 15 రోజుల క్రితం నుంచి స్వామి గారి అనుచరం ద్వారా చెప్పడం జరిగింది. అయ్యా గొడవలతో పని ఏం లేదని అనుకున్నప్పుడు మీరు ఒకసారి రాఘవేంద్ర రెడ్డి గారిని కలిసి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారిని కలిసి ఈ విషయంలో ఒక రాజీ ధోరణితో పోదామండి అని అడగండి అని చెప్తే ఆయన స్వామి పోలేదు, అడగలేదు. దాంతో ఏమైంది, మళ్ళీ ఈరోజు కూడా మేము వద్దంటే మేము కరెక్టే, మేము క్యాన్సిల్ చేసుకుంటాం చేసేది. ఎవరు చేయాలి అప్పుడు? మీ మనిషి ఎవరైనా ఉన్నారా? లేదు. అయితే వైసీపీ కూడా కొనసాగాల. వైసీపీ కూడా కొనసాగాలంటే అర్థమేమి? నీ ఉద్దేశం వైసీపీ ఇండైరెక్ట్గా వైసీపీ కూడా ఉండాలని కోరుకోవడమే కదా. కాబట్టి అట్లాంటి దొంగసాటు రాజకీయాలు, డబల్ స్టాండర్డ్ రాజకీయాలు చేస్తూ అసలైన కార్యకర్తలకి, అసలు కష్టపడేటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం చేస్తే మేము సహించేది లేదు, చూస్తూ ఊరుకుండే లేదు. అధిష్టానం దృష్టి తీసుకుపోతాం, జరిగే అన్యాయాన్ని ఎండగడతాం. ఈరోజు పింఛన్లు పంపిన కూడా పన్నాగస్వామి వర్గము, ఒకటి రాఘవేంద్ర రెడ్డి వర్గము వేరువేరుగా చేశారు. దాని మీద మీ ఉద్దేశం చెప్పండి. అట్లా చేయకూడదు, చేసినారు. వాళ్ళ ఉద్దేశం ఏమి? మేము కూడా కార్యకర్తలమే తెలుగుదేశం అనుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎవరు పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కలిసి చేయొచ్చు. మనం నిన్న సాయంకాలం కూడా అదే మాట చెప్పినాము. అయ్యా మీరు స్వామి ఒకసారి పోయి మాట్లాడుకోవచ్చుకోండి, అందరూ కలిసే చేద్దామన్నాము. కలిసి చేయడం అంటే ఆయన దృష్టిలో ఏమి? రాఘవేంద్ర రెడ్డి వచ్చి నన్ను అడుక్కోవాలా, స్వామి నేను మీతో కలిసి పనిచేస్తామని. ఎన్నికల సందర్భంలో అడిగితే అడుగుతారేమో ఒక అర్థం ఉంది, కానీ ఇప్పుడు అడుక్కోవాల్సిన అవసరం ఆయనకేముంటుందమ్మా? ఈయన పోయి మనం కలిసి ఉండాలనుకున్నప్పుడు, కార్యకర్తలకు మేలు చేయాలనుకున్నప్పుడు, గ్రామంలో గొడవలు వద్దనుకున్నప్పుడు మీరు ఒక మెట్టు దిగో, లేకుంటే పెద్ద మనసుతోనో కార్యకర్తల క్షేమం కోసమో, కార్యకర్తల మన్నన కోసమో, కార్యకర్తల క్షేమం కోరేవాడైతే రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డితో మాట్లాడి విషయాన్ని సాల్వ్ చేయడానికి ఆయనకి చేతిలో అవకాశం ఉండింది. ఆయన ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవడం మూలానే ఈరోజు ఘర్షణకు అవకాశం ఏర్పడింది అనేది నా అభిప్రాయం. అంతేనా? మీరే కలుపుకోవడం అనేది రాఘవేంద్ర రెడ్డి వర్గము కలుపుకోపోవడం లేదు, మమ్మల్ని అది అబద్ధం. అది 100% అబద్ధం. అది మేము కలుపుకోకపోవడం లేదనడానికి ఆయన కాడ ఏమన్నా సాక్ష్యం ఉందా? ఏమీ లేదు. మేము కలుపుకోకూడదు, కలుపుకొని పోకూడదు అనే ఉద్దేశం అయితే మాకు ఏ కోశానా లేదు. అయ్యో ఒకటే మేము చెప్పేది,
మేము మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాము. మేము స్వతంత్రంగా మిమ్మల్ని కలుపుకోవాలన్నా వదిలిపెట్టాలన్నా అనేది ఆ స్వాతంత్రం మాకు లేదు. ఒకసారి మీరు పోయి అధిష్టానాన్ని కలిస్తే ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే అప్పుడే మాకు ఫోన్ వస్తుంది. అశోక్ రెడ్డి వరదరాజులు వాళ్ళు కూడా మనతో వచ్చి కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కలిసిపోదామంటే మేము కూడా అన్ని నవరంధ్రాలు మూసుకొని పని చేస్తాం. వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం కదా. మాకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల కార్యకర్త అనేవాడు నష్టపోతాడు, కానీ లాభం ఏముంది. కాబట్టి ఆయన ఉద్దేశము ఎటు తిరిగి తప్పు మా మీద మోపి వర్గ రాజకీయాలు చేయడము వెంకటేశ్వర స్వామి గారి నైజం. అది ఈ ఘర్షణకి ఈరోజు తిక్కారెడ్డి గారు జిల్లా అధ్యక్షుగా మీకు ఏమైనా ఫోన్ చేసి సంప్రదింపులు చేశాడా? మా దగ్గర మేము చేయలేదు, ఆయన మాకు చేయలేదు. మేము ఆయనకు చేయలేదు, ఆయన మాకు చేయలేదు. బహుశా ఆయనకు తెలుసో తెలీదో కూడా మాకు సరిగ్గా తెలియదు. ఈ వెంకటేశ్వర గారి వరకే మనం ఏదైనా మాట్లాడతాం. తిక్కారెడ్డి గురించి ఆయనకు తెలుసా తెలియదు అనే సంగతి మనకే సరిగ్గా తెలుసు. అట్లాంటప్పుడు మనము ఆయన గురించి మనం లేని కామెంట్ చేయడం కూడా బాగా. జిల్లా అధ్యక్షుని దృష్టి తీసుకెళ్తారు ఇప్పుడు? జిల్లా అధ్యక్షుని మీ ముఖత తీసుకుపోతున్నట్టే కదా లెక్క. ఇప్పుడు మీరు కలిసి ఆయన మేము వ్యక్తిగతంగా నిన్ను కోరుకునేది ఏమంటే కార్యకర్తల మధ్యన ఘర్షణ ఉండాలని మేము కోరుకోవడం లేదు. మీరు కూడా దయచేసి మన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారితోన మాట్లాడి కార్యకర్తలందరూ కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద పనిచేయడానికి అవకాశం ఉంటే మీరు చర్చలు జరిపి ఈ గొడవలు లేకుండా చూస్తారని చెప్పి మీరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా మీకు కూడా నేను వ్యక్తిగతంగా